రేపటి నుంచి ప్రారంభమయ్యే గోదావరి నది అంత్య పుష్కరాల కోసం రాజమండ్రిలో ట్రయల్ రన్ నిర్వహించారు. పుష్కర యాత్రికులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. నగర మున్సిపల్ కమిషనర్ విజయ రామరాజు, ఎస్పీ రాజకుమారి రాజమండ్రిలోని అన్ని ఘాట్లను పరిశీలించారు. ఇంకా చేపట్టవలసిన పనులపై అధికారులకు ఆదేశాలిచ్చారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ. ఈ అంత్య పుష్కరాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంగా పనిచేస్తున్నాయన్నారు. రేపు తెల్లవారుజాము నుంచి గోదావరి అంచుపుష్కరాలు స్టార్ట్ అవడం జరుగుతుంది. ఏదైతే ఉందో అన్ని ఘాట్స్లోని డిప్లాయ్మెంట్ ప్లాన్ ఇప్పుడు ట్రయల్ రన్ ఒకటి మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ చేసాం. వచ్చే ప్రజలందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే వాళ్ళకి సాఫీగా ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉన్నా కానీ ప్రతి ఘాట్ దగ్గర ఏరియా కూడా మే హెల్ప్ యూ డెస్క్స్ ఉన్నాయి. హోటల్స్ అసోసియేషన్ సైడ్ నుంచి కూడా టిఫిన్ స్టాల్స్ అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ విధంగా కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఎవరికైనా ఏమైనా కనుక అకామిడేషన్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే కనుక కొన్ని రిజర్వ్గా పెట్టి ఉంచుకున్నాము. మే హెల్ప్ యూ డెస్క్స్ కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎవరైనా బస్సెస్ నుంచి కానీ వచ్చి ఓవర్ నైట్ స్టే వచ్చి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కనుక వాళ్ళ వరకు మే హెల్ప్ డెస్క్లో ఉన్న కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఈవినింగ్ టైంకి అరేంజ్ చేయగలుగుతాం. అంటే కంటిన్యూస్గా డే టైం రెస్ట్ అంటే సత్రాలన్నీ ఓపెన్ చేస్తున్నాయి ఎండోమెంట్ సైడ్ నుంచి. ఎండోమెంట్ టెంపుల్స్ అన్ని కూడా బ్యారికేడింగ్, అక్కడ పూజకి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడాను ఎవరైనా పిండ ప్రదానాలు చేసుకోవాలనుకున్నా కానీ వాళ్ళకి ఎండోమెంట్ సైడ్ నుంచి స్పెసిఫిక్ లొకేషన్స్ అవి ఐడెంటిఫై చేసాం. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్లీ అంచుపుష్కరాలు కండక్ట్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ నుంచి అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేసాం. ఈరోజు మిడ్ నైట్ నుంచి గోదావరి అంత్య పుష్కరాలు స్టార్ట్ అవబోతున్నాయి. ఆ సందర్భంగా ఈరోజు 30th మార్నింగ్ 7 o'clock నుంచి కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఈరోజు ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది. సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్, అదేవిధంగా ఎటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా వాటర్లో రివరైన్ మెష్, తర్వాత సఫిషియంట్ బారికేడింగ్ ఫర్ క్యూ లైన్ మెయింటెనెన్స్, తర్వాత టెంపుల్స్ దగ్గర కూడా ఎటువంటి తొక్కిసలాట జరగకుండా సఫిషియంట్ టీమ్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అలాగే క్రైమ్ పరంగా కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా క్రైమ్ పార్టీస్ని కూడా మఫ్టీలో డిప్లాయ్ చేయడం జరిగింది. మే హెల్ప్ యూ సెంటర్స్ పక్కనే పోలీస్ అవుట్ పోస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. దీంతో ఎవరైనా వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏమైనా మిస్సింగ్ చిల్డ్రన్ కానీ లేదా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా వాళ్ళు పోలీస్ అవుట్ పోస్ట్ నుంచి కంప్లైంట్ చేయడం, తర్వాత అక్కడి నుంచి వాళ్ళు సహాయం పొందొచ్చు. సో విజయవంతంగా ఈ గోదావరి అంత్య పుష్కరాలు నిర్వహించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అన్ని మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత మేము, తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అందరూ కూడా కలిసి కోఆర్డినేషన్తో అన్ని ఏర్పాట్లు కూడా గట్టి భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది.